కాంగ్రెస్ వాళ్ళు అంటారు మళ్ళీ ఫామ్ హౌస్ లో పండుకుంటాడు కేసీఆర్ ఈ ఒక్కరోజు మాత్రమే వచ్చి మాట్లాడతాడు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏం చెప్తారు మరి? అది ఫామ్ హౌస్ అనేది ఒక కట్టు కదా, దాన్ని మీకు అలాగే లేవనుకుంటే ఫామ్ హౌస్ ఇంకొకరికి ఉన్నాయనుకోవాలి. ఫామ్ హౌస్ అనేది అది ఒక వ్యవసాయ క్షేత్రం అనేది మీకు కూడా తెలుసు కనుక అదొక బ్లేమ్ చేయడానికి మాత్రమే వాడుతారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. తర్వాత ఇప్పుడు ప్రజలంతా గమనించారు, తర్వాత తిప్పికొట్టడానికి కూడా రెడీ ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ అనేది ప్రజలలో లేదు. ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ మళ్ళీ రావాలి, మా బతుకులు బాగుపడతాయని ఆలోచన మాత్రమే ఉంది ప్రజలలో. రేవంత్ రెడ్డి చెప్తుండే కదా వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటాను, మరి కేసీఆర్ ఎట్లా వస్తాడు? మరి అగటిగాళ్ళు కనొచ్చు అన్న, నేను కూడా కనొచ్చు. రేపు పొద్దున ఏదో వాటిలో రైతానికి అది అతిమటర్ కాదు కదా, తర్వాత ఏదైనా జరగవచ్చు. కాకపోతే అది జరగని పని. కేసీఆర్ వస్తాడు, 100% కేసీఆర్ వస్తాడు. చెప్పుకుంటారు లోన్ దొరుకుతలేదు. మా కేసీఆర్ అట్లా కాదు. ఏం చేసినా రైతు బంధు 2 సార్లు రైతు బంధు చేసిండు, అన్ని చేసిండు. సూపర్, వెరీ గుడ్, మన సూపర్. ఎప్పుడు కేసీఆర్ వస్తుందని ఎదురు చూస్తారు అంతే. రేవంత్ రెడ్డి చెప్తుండగా మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప వేసిండు, నాకు చేసేందుకు పైసలు ఏం లేవు, ఖజానా ఖాళీ అని చెప్తుండగా మరి ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఇలా మురిగే కుక్క కరవదంటారు, ఇది పనికిరాని కుక్క. ఇది ఎంతో మురుగుతా ఉంటది, అది చూడలేదు. కేసీఆర్ పాలన చూసిర్రు. ఆయన ఎన్నో ఒక దుర్భాషలాడి కేసీఆర్ ని తిట్టి 50 కోట్లు, ఒక 500 కోట్లు వాళ్ళకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముట్టించి ఆయన సీఎం అయింది. అంతేగాని ఒక సీఎం పోలిక లేదు, ఓ సీఎం పాలన లేదు. అంతే. ఆయన అయితే ఎవరు పట్టించుకోరు. ఇలా రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, ఒక మహిళలు సంతోషంగా లేరు, వికలాంగులు సంతోషంగా లేరు. వితంతు పింఛన్లు ఇప్పటి వరకు లేవు సార్. మహిళ వృద్ధుల పింఛన్లు ఇప్పటి వరకు, వితంతులు మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రభుత్వాన నేను 6,000 ఇస్తా 10,000 ఇస్తా ఇంతవరకు లేదు సార్. మొగుడు చచ్చిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి సార్ వితంతుల పింఛన్లు ఇచ్చి ఒక ఆయన గౌరవం కాపాడాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడని ఎట్లా చెప్తారు మీరు? కంపల్సరీ 100%, 101%. ఆయన పాలన చూసినాం. ఇలా మేము గిట 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాల చరిత్రలో ఎన్టీఆర్ చూసినాము, ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ చూసినాం. కానీ ఇట్లాంటి దుర్మార్గ పాలన మాత్రం ఎప్పుడు తెలియదు సార్. మళ్ళీ కేసీఆర్ రావాలి, రైతులు మంచిగా ఉండాలి, మా బోర్లలో నీళ్ళు రావాలి, మేము రైతులను బాగుపడాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా మరి? ఇందిరమ్మ రాజ్యం సూపర్ సార్. ఈ రేవంత్ రెడ్డి సూపర్ లేదు. అప్పుడంటే గరీబులను పెట్టింది ఆమె ఆ జమానాల. కానీ రామారావు వచ్చిండు, రామారావు చేసిండు. రామారావు తర్వాత కేసీఆర్ రామారావును మరిపించిండు. మళ్ళీ ఇప్పుడు రామారావుతోని మా కేటీఆర్ సూపర్ చేస్తాడు. కేసీఆర్ బలంతో కేటీఆర్ మన అందరినీ పంచుకుంటుండు. ఆయన రావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చెంపపెట్టి ఏంటంటే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులు నెట్టడం ముంచిన మోసం. ఏకైక సీఎం అంటే మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఏకంగా ఈ సభ ఇంతమంది జనం రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు. 6 గ్యారెంటీలు 420 అమలు చేసి పథకాలు అమలు చెప్పింది. ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు. రుణమాఫీ కాలేదు. రైతు బంధు 5 ఎకరాలు 3 ఎకరాలు. రైతులు దీనికోసం నిరీక్షణ పడుతున్నారు. ఏది ఎప్పుడు ఇస్తాను సిలిండర్ అన్నాడు, సిలిండర్ బరాబరిస్తలేడు. ఉచిత కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేడు. ఏం చేస్తుండు? అందుకోసం ప్రజలు కేసీఆర్ కావాలా, రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్. సో నినాదంతోనే ముందుకెళ్తున్నాం. కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రమే ప్రచారం చేస్తే ప్రజలలో లేదు, కేసీఆర్ రావాలని ప్రజలలో లేదంటున్నారు. ఎక్కడ ప్రజల నాడు ఎక్కడ తెలుసుకో, తెలంగాణ రాష్ట్రం మొత్తంకు. మా ప్రాంతం మార్బూర్ ప్రాంతం వచ్చాం ఇక్కడ వరకు. మార్బూర్ ప్రాంతంలో చాలా పంటలు పుష్కలంగా ఉంటుంది. మాకు ఏం చెప్పిండు? రుణమాఫీ చేస్తున్నాడు. రుణమాఫీ ఎక్కడ పోయింది? 2 లక్షల రుణమాఫీ లేదు. రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడు అరే సన్నాసి 3 ఎకరాలకు ఇస్తలేవు, 3 పంటలకు ఇస్తలేవు అన్నాడు. నువ్వు ఒక్క పంటకు ఇస్తలేవు కదా. 3 పంటలకు కేసీఆర్, 2 పంటలకు కేసీఆర్ ఇస్తే నువ్వేమన్నావు? 3 పంటలకు ఇవ్వాలని అన్నావు. 2 పంటలకు కూడా ఇస్తలేవు కదా నువ్వు. మరి ఎక్కడ పెట్టుకున్నావు ముఖం నువ్వు? సార్ కేసీఆర్ మంచి మహానుభావుడు. ఆయన 3 పంటలకు నీళ్ళు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి నెలగానే వికలాంగులకు కానీ మంచంలో కానీ 2,000 పెన్షన్ 3,000 పెన్షన్ మంచిగా సకాలంగా ఇచ్చినాడు. ఈయన 2 తులం బంగారం ఇస్తాము, పంట ఇస్తా, ఇది సిదిస్తా అని చెప్పేసి మూతపూర్వక రాజకీయం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. పాలేరు నియోజకవర్గం అండి మాది. ఈ రోజు ఇది ఒక రజోజ సభ కాదు, రైతుల సభ అంటారు దీన్ని. నిజంగా చెప్తున్న 6 గ్యారెంటీలు ఇచ్చిన ముఖ్యమంత్రి మళ్ళా ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, కూడా రైతులకు కూడా సమాధానం చెప్పాలా. బోలసనను బోకస మాటలు చెప్పి గద్దెనెక్కిండు. మాయ మాటలతో రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవస్థ రాష్ట్రానికి కూడా మోసం చేసినటువంటి బద్మాషతను రేవంత్ రెడ్డి. ఊరికే మాట్లాడితే ఆయన చేసే పదవి చేసా బూతులు తప్ప కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. అసలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి సమాజం లేడు. ఆయన ఏమనుకుంటారు కేసీఆర్ అంటే ఏమనుకుంటారు? 10 సంవత్సరాలు రాష్ట్రానికి దిగొచ్చినటువంటి గొప్ప ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని విమర్శించే తమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఒక దళిత బిడ్డగా నేను చెప్తున్నా, రేపు మళ్ళా రాబోయే గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఎందుకంటే అబద్ధాల మాటలు, పొద్దున లేతే అబద్ధాలే. ఆ తల్లి మీద ఒట్టడు, ఈ తల్లి మీద ఒట్టడు, అక్కడ పోయి ఎవరి మీద ఒట్టడు. అసలు నువ్వు ఇచ్చిన 6 గవర్నమెంట్లకే గతి లేదు.
నువ్వు కేసీఆర్ విమర్శించే స్థాయి ఆయనది. ఇప్పటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ పద్ధతి మార్చుకొని తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు కృషి చేయి తప్ప నువ్వేదో పొద్దున్న లేగానే కేసీఆర్ గారు దొంగ, ఆయన దొంగ, ఫామ్ హౌస్లు అడ్జెషన్లు, నువ్వు మరి ఫామ్ హౌస్లో ఉండి నువ్వు పీకేదేంది చెప్పమని, ఆయన పీకేదేంది? అయ్యో లంకిమిందని అంటాడు, ఇంకేదో కేసీఆర్ గారు అంటాడు. నేను ఇప్పటికే చెప్తున్నా, ఈ సభ నీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండె పగిలిపోతే ఈ సభ కాదు, ఇది రైతుల యొక్క ఆత్మఘోష, ఇది రైతుల యొక్క గొప్పతనం. ఇది కేసీఆర్ గారు అంటే నీకు ఏమనుకుంటున్నావు? ఒక బక్కోళ్ళు అనుకుంటున్నాడు ఆయన తలుచుకుంటే ఈ తెలంగాణను ఎట్లా తీసుకురావాలో తెలుసు, మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా చేసుకొచ్చుకోవాలో తెలుసు ఆయన. ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీ పౌరతలు మార్చుకో. ఈ సభ నీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క మంత్రికి దుండలు ఎక్కిపోవాలా, మీకు చెమటలు పడతాయి ఈ సభకి. ఎట్లుంది ఖమ్మం సంబంధించి మీరు 3 మంత్రులు ఉన్నారు, ఎట్లుంది మరి పాలన, కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ఏమందుకండి, వాళ్ళ 3 మంత్రులు ఏం చేస్తారు? రైతులకి ఒడ్డు తెస్తే ఒక మంత్రి రాడు, మాట్లాడితేనేమో ఒక ఆయన గృహానుడు, ఇంకొక ఆయన ఇదో చెప్తున్నాడు. ఏమి లేదు, మొత్తం శూన్యం. ఒక ముఖ్యమంత్రి ఉండవు, ఆ ముఖ్యమంత్రి రోడ్లే లేవు. మేము ఇక్కడ నుంచి ఖమ్మం పోయేటప్పుడు ముదిగోడ దాకా రోడ్లే లేవండి ఆయనకి. మళ్ళీ ఒక ఆయన రెవెన్యూ మంత్రి, ఆయన ఏం చేసిండు? పాలేరులా వచ్చి ఒక జగన్లకు సోయింగులు చేయటం, జగన్లకు సోయింగులు చేసిపోతున్నాడు ఆయన ఏంది? ఏదో సోయింగులు వచ్చి అక్క అమ్మ అని పెట్టుకోరు పోతలు. మరి ఇంకో మంత్రి తుమ్మలక్ష్మణ గారు, అసలు నువ్వు రైతు బంధువే అయిపోతుంది, రైతులకి న్యాయమే అయిపోతుంది. నువ్వు వ్యవసాయ శాఖ మినిస్టర్, కలవలో ఒడ్లు జరుగుతుంటే చూసుకుంటూ పోతారు వీళ్ళు. బోనస్ సెంటర్లు, బోనస్ లేవు, ఏమీ లేవు. మా ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఏసు మంత్రులు. 10 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయలేదు, మేము వచ్చిన సంవత్సరం లోపే రుణమాఫీ చేసినాం, 20,000 కోట్లు చేసినామని చెప్పి చెప్తారు కదా. ఎక్కడండి ఆయన చేసింది? చూపెట్టమనండి. ఎక్కడికో కాదు, రైతుల దగ్గర పోదాం, రైతులే సమాధానం చెప్తారు. నేను అభివృద్ధి అంటాడు, నేను అయ్యించినట్టు ఏమి లేదు, అంత శూన్య మాటలు, అబద్ధాల మాటలు, బోగస మాటలు తప్ప ఏమి లేదు.